హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం, సరెండర్ లీవ్ బిల్స్ అప్డేట్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ కోడ్ సిఎఫ్ఎంఎస్లో ఏప్రిల్ 10 నుంచి అప్డేట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా ప్రతి డీడీఓ బిల్లు తయారీ తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ కోడ్లను ఉపయోగించి మాత్రమే బిల్లులను సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి. జీతాలు, కంటిజెన్సీ ఖర్చులు, ఇతర వేతన సంబంధిత బిల్లులకు సరైన హెచ్ఓఏ కోడ్ను ఎంచుకోవడం తప్పనిసరి. కొత్త హెచ్ఓఏ కోడ్లు ఎలా చూడాలి అంటే సిఎఫ్ఎంఎస్లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్లను ఎంపిక చేసి చూడవచ్చు. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా కొత్త స్కీమ్లకు ప్రత్యేకంగా హెచ్ఓఏ కోడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సరెండర్ లీవ్ బిల్లులపై తాజా సమాచారం. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఉద్యోగులు అడుగుతున్న ముఖ్యమైన అంశం సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి? దీనిపై క్లారిటీ ఇలా అయితే ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా గతంలో పంపినటువంటి కొన్ని సరెండర్ లీవ్ బిల్లులు ఫినాన్షియల్ కోడ్ 31 అండ్ 50 ప్రకారంగా తిరస్కరించబడి రిటర్న్ టు డీడీఓలకు తిరిగి పంపబడ్డాయి. ఇప్పుడు వీటిని 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త బిల్ నంబర్తో సిఎఫ్ఎంఎస్లో తిరిగి అప్డేట్ చేసి పంపబడింది. స్క్రీన్ షాట్ల ద్వారా చూస్తే మూవ్ టు సిఎఫ్ఎంఎస్ అని కనిపించేలాగా పాత బిల్ నంబర్ల స్థానంలో కొత్త బిల్ నంబర్లు జనరేట్ అయ్యాయి. ఈ బిల్లులు ప్రస్తుతం బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్లో పెట్టుకునే అవకాశం ఉంది, కానీ ఇంకా జమ కాలేదు. ప్రభుత్వం విడతల వారీగా బకాయిల చెల్లింపులు చేస్తూ ఉండడంతో వచ్చే విడతలో ఈ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. యాన్యువల్ సరెండర్ లీవ్ బిల్స్ మళ్ళీ ఓపెన్. గత 3 నెలలుగా యాన్యువల్ సరెండర్ లీవ్ బిల్లులు పెట్టుకునే ఆప్షన్ సిఎఫ్ఎంఎస్లో నిలిపివేయబడి ఉండగా ఇది మళ్ళీ ఈ ఈఎల్ బిల్స్ ఆప్షన్ ఓపెన్ అయింది. కావున ఉద్యోగులు తమ సరెండర్ లీవ్ బిల్లులను మళ్ళీ సిఎఫ్ఎంఎస్లో పొందుపరుచుకోవచ్చు. గమనిక, ప్రస్తుతానికి ఈ బిల్లులు కేవలం అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. క్రెడిట్ జరగటం లేదు. చెల్లింపు విడుదలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగానే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ స్టేటస్ 57 సంవత్సరాలు దాటిన వారికి సూచన. ఏపీ జిల్లా మెచ్యూరిటీ అప్లికేషన్ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ మళ్ళీ ఎనేబుల్ అయింది. అందువల్ల 57 సంవత్సరాలు దాటి ఉన్న ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ పాలసీ మెచ్యూరిటీ డేట్ను ఒకసారి చెక్ చేయాలి. సో డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది తప్పనిసరిగా చూడాలి. మీరు ప్రీమియం చెల్లించి ఉంటే దాని మెచ్యూరిటీ డేట్ వచ్చేలోపు దరఖాస్తు చేయకపోతే ఆ ప్రీమియం మొత్తం వృధా కావచ్చు. అందువల్ల సుమారుగా 57 ఏళ్ళు దాటిన ఉద్యోగులు లేదా విశ్రాంతులయ్యే వారు తమ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ డీటెయిల్స్ను వెంటనే చెక్ చేయడం చాలా అవసరము. సో మొత్తానికి కొత్త హెచ్ఓఏ కోడ్లు అప్డేట్ అయ్యాయి. సిఎఫ్ఎంఎస్లో సరెండర్ లీవ్ బిల్లులు మళ్ళీ జనరేట్ అవుతున్నాయి. యాన్యువల్ ఈఎల్ బిల్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతానికి బిల్లులు క్రెడిట్ కాలేదు, కేవలం అప్లోడ్ మాత్రమే అవుతున్నాయి. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ డేట్స్ చెక్ చేయండి. ప్రీమియం వృధా కాకుండా అయితే జాగ్రత్త పడగలరు.